కాంగ్రెస్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ఉన్న కల్వకుంట్ల రమ్యారావు ప్రస్తుతం బిగ్ స్టూడియోలో ఉన్నారు. కేసీఆర్ అన్న కూతురిగా ప్రచారంలోకి వచ్చింది. మరి ఎంతవరకు ఆ ఫ్యామిలీని అటాచ్మెంటు, అలాగే తనకు పదవి రాలేదన్న అసంతృప్తి కూడా ఉందా? రమ్యారావుతో ప్రస్తుతం మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రమ్యారావు పాత్ర కూడా ఉంది. ఈ మధ్యకాలంలో చాలా పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పరిస్థితి. రమ్యారావు ఆ లిస్టులో లేరు. ఎందుకని లేరు? అసంతృప్తి ఏమైనా ఉందా? కాంగ్రెస్ ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నాము. మీరు అన్నట్టు కొంతమందికి మట్టుకే పదవులు వచ్చినాయి. ఇంకా ఏం పదవులు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. ఇంకా పదవులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, తీసుకోవాల్సిన మేమున్నాము. డెఫినెట్గా రేవంత్ అన్న మాకు తప్పకుండా న్యాయం చేస్తాడు. అందులో మహిళలకు పెద్దపీట వేస్తాడు అనేది నమ్మకం, విశ్వాసం ఉంది. అంటే మీరు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన పేరు మీ పైన ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి చంద్రశేఖరరావు మీ పెద్దనాన్న, సో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాళ్ళని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిన పరిస్థితి. కానీ ముందు వరుసలో మీరే ఉండాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. వరుస తప్పిందా, లేకుంటే మిమ్మల్ని ఇంకా వేరే అధిష్టానం మంచి పదవి ఇవ్వాలన్న ఆలోచనతో కొంత బ్రేక్ పడిందా? డెఫినెట్గా రేవంత్ అన్నకు ఎవరి పనితీరు ఏంది, ఎవరి ఏంది అనేది చాలా బాగా తెలుసు. కాబట్టి తప్పకుండా ఎవరిని ఏ స్థానంలో ఎప్పుడు ఎట్లా గౌరవించాలి, ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలనేది రేవంత్ అన్నకు తెలుసు. కాబట్టి తప్పకుండా అందరికీ న్యాయం చేస్తారు. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉండి, పార్టీతోటి వెన్నంటి ఉండి, రేవంత్ అన్నను మేము పీసీసీ ప్రెసిడెంట్ నుంచి ముఖ్యమంత్రిని చేసేంత వరకు అన్నతోటి ఉన్న అందరికీ న్యాయం చేస్తాడని భావిస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది, కానీ బీఆర్ఎస్ నుంచి అటాకింగ్ కావడం లేదు. ప్రతి విషయానికి కేటీఆర్ ట్విట్టర్లో ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మహిళల ఫ్రీ బస్సు విషయంలో డ్యాన్సులకు సంబంధించి కూడా కొంత మాట్లాడడం జరిగింది. ఎలా చూస్తారు? అంటే కొన్ని వ్యాఖ్యలు కూడా కొంతమందిని బాధ పెడుతూ ఉంటాయి. మంత్రి సీతక్క కూడా చాలా బాధపడిన సందర్భం మీరు గమనించి ఉంటారు. సీతక్కతో పాటు పదవులు, పార్టీ పదవులలో మేము ఉన్నాం, కానీ ప్రభుత్వ పదవుల్లో లేని వాళ్ళం కూడా ప్రతి మహిళ, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, వివిధ పార్టీలలో ఉన్న నాయకుల మాట తీరు, వ్యవహారాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా మరి వాళ్ళు ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న నాయకులు ఎందుకు అసహనానికి గురవుతున్నారు అంటే, అధికార పక్షంలో ఉండొచ్చు కానీ విపక్షంలో ఉండలేకపో ఈ అసహనమా? ఈ అసహనాన్ని అంటే మహిళల మీద మీరు ప్రదర్శిస్తారా? తెలంగాణ మహిళలు గారు దేశ విదేశాల్లో ఉన్న మహిళలు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ వ్యాఖ్యల పట్ల. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా అమ్మ, అక్క, చెల్లె, భార్య ప్రతి నాయకుడికి ఉంటారు. కానీ ఏ నాయకులైనా మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు. దానికి ఇమీడియట్గా కేసీఆర్ క్షమాపణ చెప్పమంటే కూడా క్షమాపణ చెప్పిండు. క్షమాపణలు చెప్పడం కాదు, ముందు బాధ పెట్టడం ఎందుకు, వెనకాల క్షమాపణలు చెప్పడం ఎందుకు? ముందే కొంచెం ఆలోచించుకొని అర్థవంతమైన మాట్లాడితే మంచిది, కానీ అంత అసహనానికి గురి కావద్దు, అడ్డదిడ్డగా మాట్లాడవద్దు అని మేము ప్రతి నాయకుడికి చెప్తున్నాం. చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక లైన్లో నడవడం లేదు. గత ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసిందని చెప్పి కేటీఆర్, హరీష్ ప్రతి విషయంలో ప్రశ్నిస్తున్న పరిస్థితి. రమ్యారావు ఎలా చూస్తారు ఈ విషయాన్ని? మీరు 10 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు, 10 సంవత్సరాలు మీరు అధికారంలో రాజభోగాలు అనుభవించారు. తెలంగాణ ప్రజలను మర్చిపోయినరు, మహిళలను మర్చిపోయినరు. మీరు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, మీరు పెట్టిన అధికార ప్రెస్ మీట్లు ప్రతిదీ మీరు మర్చిపోయినరు. ఈరోజు ఏడాది కాకముందే ఆగమాగం అవ్వుకుంటూ, అసహనానికి గురవుకుంటూ, ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్నను మీరు విమర్శించి, మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు అని నేను అంటున్నా. ఇప్పటికైనా మీరు మీ పార్టీ నుంచి 10 ఏండ్లు పరిపాలించిన మీరు ఇచ్చిన ఆ హామీలను నెరవేర్చుకోలేదు. కాబట్టి మీరు ఫస్ట్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే కొంతలో కొంతనన్నా ప్రాయచిత్తం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ పని ఫస్ట్ చేసినాక తర్వాత విమర్శించండి. మీకు విమర్శించే నైతిక హక్కు లేదు అని నేను హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి ఉంటుంది.
విజ్ఞప్తి కాక ఇంకా కూడా హద్దులు మీరి వ్యాఖ్యలు చేస్తే మాత్రం హెచ్చరించే పరిస్థితి తెచ్చుకోవద్దు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేస్తుంది. అంటే మేము కట్టిన ప్రాజెక్టులు, మేము కట్టిన బ్రిడ్జ్లు ఓపెన్ చేస్తున్నారని వాళ్ళ ఆరోపణ. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎవరు డబ్బులతోటి కట్టినరు, ఎక్కడి డబ్బులతోటి కట్టినరు, ఆ ప్రాజెక్టులు కట్టినము మేము అనేది సొమ్ము ప్రజలది. మరి పక్క రాష్ట్రము అసలు తెలంగాణ రాష్ట్రమే వద్దన్న జగన్మోహన్ రెడ్డిని తెచ్చి మీరు ఆ ప్రాజెక్టుకు మీరు ఓపెనింగ్కి పిలిచిండ్రు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అట్లాంటి మీరు ప్రాజెక్టులు మేము కట్టినాము అని చెప్పుకునే నైతిక హక్కు ఉందా? ఆ ప్రాజెక్టు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇప్పుడు. కల్వకుంట్ల మీ ఇంటి పేరు కూడా ఒకటే. ఎందుకు ఒక కుటుంబంలో నుంచి బయటకు వచ్చి ఫైట్ చేసిన పరిస్థితి రమ్యారావుకి ఎందుకు వచ్చింది అనేది చాలామంది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. అంటే కొంతమంది మిమ్మల్ని అడిగి ఉంటారు, చాలా ఇంటర్వ్యూలో కూడా మీరు ప్రస్తావించి ఉంటారు. మీ చిన్నానే ముఖ్యమంత్రి అయిన తర్వాత రమ్యారావు కూడా ఒక హోదాలో ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా. గతం గదహ అండి. 10 సంవత్సరాలు కేసీఆర్ అనే చిన్నాన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మాకు మంచి మెజారిటీ ఇచ్చి తెలంగాణ ఇచ్చిన మా పార్టీని గౌరవించుకున్న ప్రజలను గౌరవించుకోవాలి. 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఆగమైపోయిన తెలంగాణ ప్రజల బతుకులను బాగుపరిచే విధంగా మా పాలన ఉండే దిశగా మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. అందులో మేము భాగం పంచుకోవాలి. అది మా ముందున్న కర్తవ్యం, అది మా హక్కు అనుకుంటాం, మా ఏదైనా బాధ్యత అనుకుంటాం. దాని గురించి ఆలోచిస్తాం. కానీ గత ప్రభుత్వంలో నేను అది లేకపోతే ఇది లేకపోతే అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంత లాలూచి రమ్యారావుకు అవసరమే లేదు. కవిత అరెస్టు, జైలు జీవితం గడుస్తూనే ఉంది. రమ్యారావు బాధ వ్యక్తపరుస్తారా, లేదంటే సానుభూతి వ్యక్తపరుస్తారా? మహిళలకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులలో మనం పని చేసుకుంటే బాగుంటుంది. ఆ పరిధులు దాటి బయటకు వెళ్తే గతంలో ఏమంటాం మనము, సీత గురించి లక్ష్మణుడు ఒక గీత గీస్తే పాపం బంగారు మాయలేడి మాయలవడి సీత బయటకు వస్తే సీత పరిస్థితి ఏం జరిగింది. ఇప్పుడు నీచుడి ప్రలోభంతో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక మహిళకు ఈరోజు తిహార్ జైల్లో 5 నెలల నుంచి ఆ పరిస్థితి ఉన్నందుకు ఒక మహిళగా బాధపడతా. కుటుంబ పరంగా డెఫినెట్గా విభేదిస్తా. ఆ పని చేయాల్సిన అవసరం లేకుండే. ఎవరు ప్రోత్సహించినా, ఎవరు ప్రలోభ పెట్టినా ఆ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో సొంత మనుషులకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారన్న ఆరోపణని కేటీఆర్ రెగ్యులర్గా ప్రస్తావిస్తున్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు? అయితే తప్పేంటి? కాంగ్రెస్ పార్టీలో సొంత మనుషులకు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకే కావచ్చు, ఎవరికైనా ఇస్తారు. మీలాగా అసలు తెలంగాణనే వద్దన్న దుర్మార్గులకు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకైతే కాంట్రాక్ట్లు ఇవ్వలే కదా. ప్రాజెక్టులు ఊరిపోయే పరిస్థితి మేమైతే చేస్తలేం కదా. అట్లాంటి పరిస్థితి. హరీష్ రావు బీఆర్ఎస్ని విడిచి బీజేపీలో జాయిన్ అయ్యి తిరుగుబాటు చేస్తారని ఒకటి బయట టాక్. రాజకీయ ఓనమాలు తెలియని హరీష్ను కేసీఆర్ డైరెక్ట్ మంత్రిని చేసిండ్రు. మంత్రిగా అయిన వాళ్ళకు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది, ఇంకా ఇంకా ఎదగాలని ఉంటుంది. ఇంకా మా ప్రభుత్వం లేదు, మేము ఇబ్బందుల్లో ఉన్నాము, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నాకు ఈసారికి సిద్దిపేట ఎమ్మెల్యే చాలు అని అనుకోడు కదా. డెఫినెట్గా ఇంకా ఎదగాలని ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన రూట్ ఆయన చూసుకుంటాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని తిడుతున్న పరిస్థితి. మీరు అదే కుటుంబంలో ఉన్నారు అంటే బాధగా అనిపిస్తుందా, లేదంటే ఆ కుటుంబం పేరు ఉన్నందుకు కొంచెం ఇబ్బందిగా ఏమన్నా అనిపిస్తుందా? కల్వకుంట్ల కుటుంబంలో నేను ఎందుకు పుట్టినా అని బాధపడాల్సి వస్తుంది. అంతకుముందు నేను కాంగ్రెస్లో ఉండి కల్వకుంట్ల వంశంలో నేను పుట్టినా కానీ పాకిస్తాన్లో బతికినట్టు బతికినా. నేను అంత ఇబ్బంది పెట్టిన అక్కడి నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పార్టీలో నేను ఉన్నందుకు ఇంకా కూడా వాళ్ళని తిట్టుకోనండి, పర్వాలేదు. కానీ అందరినీ కలిపి వంశాన్ని తిట్టడం అనేది మాత్రం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వంశంలో నేను కూడా పుట్టాను కాబట్టి. కాకపోతే కూడా నా సిన్సియారిటీ ఏంటి అని మెజారిటీ మా కాంగ్రెస్ పార్టీలో అందరికి కూడా తెలుసు. అంటే ప్రతిసారి కల్వకుంట్ల అనేది చాలా సందర్భంలో టార్గెట్ చేస్తున్న పరిస్థితి మీకు తెలియంది కాదు. దానిపైన డెఫినెట్గా అండి అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు అయిన దానికి కాని దానికి పాపం ఎనుములానే ఇంటి పేరున్న దానికి
రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నదానికి వాళ్ళ సోదరులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిడతలేరా? ఇంకా మొన్నటి వరకు 10 సంవత్సరాలు కల్వకుంట్ల ఇంటి పేరున్న కుటుంబం అధికారంలోకి ఉంది కాబట్టి అల్టిమేట్గా ఇబ్బందులు పడ్డ వాళ్ళు, వాళ్ళని విభేదించే వాళ్ళు డెఫినెట్గా ఆ ఇంటి పేరున్న వాళ్ళని తిడతారు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఆ ఇంటి పేరున్న వంశంలో పుట్టడమే నా పాపమైందా అని. మీ పొలిటికల్ కెరియర్లో బీఆర్ఎస్ నుంచి అంటే మీ ప్రారంభం ఎలా జరిగింది? మామూలుగా చాలామందికి ఈ విషయాలు బయటకు తెలియవు. అంటే మీ పొలిటికల్ స్టార్టింగు, మీ చిన్నానే రాజకీయంలో ఉండడం, అంటే మీకు పునాది కూడా పడి ఉండాలి కదా. చిన్న రాజకీయం కాదండి, చాలా చాలా ఇప్పటికి 100 ఇంటర్వ్యూస్లో 100 ప్రెస్ మీట్లో నేను చెప్పాను. మా నాన్న కాంగ్రెస్ లీడర్, ఫస్ట్ నాన్న బాబాయిని తీసుకొచ్చాడు. అంటే మీ ఫ్యామిలీ మొదటి నుంచి చిన్నాన్న కాంగ్రెస్. ఫస్ట్ రాజకీయ నాయకుడు కాదు. కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల రంగారావు రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. రంగారావు చంద్రశేఖరరావుని తీసుకొచ్చిండ్రు. చంద్రశేఖరరావు ప్రస్థానం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి స్టార్ట్ అయింది. తర్వాత టీడీపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇట్లా అయిపోయింది. వాళ్ళ కొడుకుని, బిడ్డని, అల్లుని ప్రోత్సహించి రమ్యారావుని ఎందుకు ప్రోత్సహించడంలో చంద్రశేఖరరావు కొంత వివక్ష చూపిండా? నేను ఎందుకంటే మీరు కూడా ఫైర్ బ్రాండ్గా ఉన్నారు, మీరు కూడా ఎప్పటికప్పుడు అంటే అన్నీ మాట్లాడగలుగుతున్నారు కదా వాళ్ళలాగానే. వాళ్ళకంటే ఎక్కువ సబ్జెక్ట్ నాకుంది, వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా, వాళ్ళకంటే ఎక్కువ ప్రజల మీద, ప్రజా సమస్యల మీద వాస్తవంగా అవగాహన ఉంది, ప్రజల మీద అభిమానం ఉంది, బాధ్యత కూడా ఉంది నాకు. పార్టీ పెట్టొద్దన్న వీళ్ళు హైజాక్ చేసిండ్రు, వచ్చిండ్రు. పార్టీ వద్దన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలన్న వీళ్ళు హైజాక్ చేసిండ్రు వచ్చి. హైజాక్ మీన్స్ అంటే హైజాక్ అంటే పార్టీని హైజాక్ చేసిండ్రు, పదవులను హైజాక్ చేసిండ్రు, కేసీఆర్ గారిని మూల విరాట్టం చేసిండ్రు, ప్రజలతోటి యాక్సెస్ లేకుండా చేసిండ్రు. ఇవన్నీ నేను చెప్పడం ఏందండి, మీకు అందరికి కనిపిస్తూనే ఉంది, ప్రజలకే కనిపిస్తుంది కదా. అందుకే ప్రజలు ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టిండ్రు, మూల విరాట్ను మూలకే కూర్చోబెట్టేసిండ్రు కదా ఈరోజు. అంటే చిన్నాన్న ముఖ్యమంత్రి పదవి పోవడం మీకు బాధనా, లేకుంటే మిమ్మల్ని ఆదరించలేదన్న కోపమా? ఏది కూడా కాదు, ఏది కూడా కాదు. అక్కడ చిన్నాన్నైనా ఇక్కడ రేవంత్ అన్నైనా ఎవరైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ప్రజల పక్షాన ఉండాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇవాళ రేపు చిన్న విషయం, మామూలుగా ఏదో దూరపు చుట్టం ఉన్నా కూడా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయితే అరే మా వాళ్ళు ఇట్లా అయినరని చెప్పి చాలామంది అనుకుంటారు. మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేనేం చెప్తున్నానండి, కేసీఆర్ ఏదో దగ్గర మీ కుటుంబంలో గ్యాప్ వచ్చి ఉండాలి. అదే చెప్తున్నాను. ఫస్ట్ మొట్టమొదటి సింహగర్జన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేసినాక ఫస్ట్ పెట్టిన సింహగర్జన అనే బహిరంగ సభ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో జరిగింది. దాంట్లో ఏం చెప్పిండ్రు, మియా బీబీ బేటా బేటీ అమెరికాలో ఉన్నారు, కుటుంబ సభ్యులు ఎవరు పార్టీలో ఇన్వాల్వ్ గారు అని చెప్పిండ్రు. కానీ ఏం జరిగింది, వాళ్ళని తీసుకొచ్చిండ్రు. అందుకే ప్రజలు చూసి చూసి విసిగిపోయి వేసారిపోయి ఈ 10 సంవత్సరాల్లో పక్కన పెట్టేసి. అంటే చాలా సందర్భంలో మీ చిన్నాన్నతో మాట్లాడి ఉంటారు కదా మీరు, అంటే ఏ సందర్భంలో కూడా నేను రాజకీయంలో ఉంటాను, నేను కూడా కొనసాగుతాననే ప్రస్తావన మీ మధ్య ఎప్పుడు రాలేదా? డెఫినెట్గా నేను స్కూల్ లీడర్ అప్పటి నుంచే, నేను చైల్డ్హుడ్ అప్పటి నుంచే స్కూల్ లీడర్ను. ఓకే. తర్వాత నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇనానమస్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ను. అప్పుడు కేసీఆర్ డ్రాట్ మినిస్టర్, నాతోటి ప్రమాణ స్వీకారం కూడా ఆయనే చేయించిండ్రు. ఓత్ కూడా తెలుసు నా టాలెంట్ ఏందన్నది ఆయనకు తెలుసు. కానీ ఆయన వైఫ్కు అభద్రత బాగా కాబట్టి ఎక్కడ మొత్తం రమ్యారావునే మొత్తం ఎంకరేజ్ చేసి ఎక్కడ ఈ పార్టీ అంతా ఇదైపోతుందో క్యాప్చర్ చేస్తారో అన్న ఒక పిచ్చి భ్రమతోటి ఆగమేఘాల మీద అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళని పిలిపించి పార్టీలు ఇన్వాల్వ్ చేసి బలవంతంగా కేసీఆర్కి ఇష్టం లేకపోయినా పార్టీలు ఇన్వాల్వ్ చేయించి పార్టీ పోస్టులు ఇప్పించి మళ్ళీ టికెట్లు ఇప్పించుకొని ప్రభుత్వంలో కూడా అడ్డదారిన పదవులు ఇప్పించుకొని లాస్ట్కి ఈరోజు తెలంగాణ తెచ్చిన ఆయనను మూల కూర్చోబెట్టిన పరిస్థితి కల్పించింది కుదురుపాక కోటరీ. కుదురుపాక కోటరీ అంటే అందులో రవీందర్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ ఉన్నారు కదా. అవును. అంటే బ్యాక్ నుంచి గవర్నమెంట్ను వాళ్ళు నడిపించారా? డెఫినెట్గా మీరు ఎక్కడైనా ఎనీ ప్రొఫెషన్లో ఎక్కడైనా ఎవరినైనా కనుక్కోండి, నడిపించింది ఎవరు? కేవలం కేసీఆర్ మూల విరాట్టు. అంటే మామూలుగా చాలా సందర్భాల్లో మీ కులానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, చాలా సందర్భాల్లో చర్చించుకుంటారు మన వాళ్ళు బయటకు వెళ్ళకూడదనే విషయం కూడా బయట టాక్. సో ఆ సందర్భం రమ్యారావుకు అంటే మీ వాళ్ళు కల్పించలేదు పెద్దలు, ఎందుకు మన కుటుంబ సభ్యురాలు బయట ఉండి మన మీద ఫైట్ చేయడం అనే విషయాన్ని?
చాలామంది అంటే మెజారిటీ పీపుల్ ఒక వెల్మ బిడ్డ ముఖ్యమంత్రి అయిండు, మన కులపోడు ముఖ్యమంత్రి అయిండు, ఏదేమైనా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెచ్చిండు కాబట్టి గౌరవించుకోవాలి అనే దాంట్లో అక్కడ తప్పులు తెలిసినా కూడా, నా ఇబ్బంది తెలిసినా కూడా అక్కడికి సపోర్ట్ చేసిండ్రు. మిగతా వాళ్ళు మెజారిటీ తక్కువ ఉన్న వాళ్ళు నా సైడ్ ఉన్నా కూడా అరణ్యరోధన అయిపోయింది. ఇప్పుడు స్టిల్ కూడా మా కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నన్ను టార్గెట్ చేసి ట్రోల్ చేసే మెసేజ్లో నేను రేవంత్ అన్నకు చూపించే అవకాశం ఇంకా రాలేదు. వేమ్ నరేందర్ అదేనండి, వేమ్ నరేందర్ అన్నకు ఆల్రెడీ చూపించిన. ఎప్పుడైతే ఎల్బీ స్టేడియంలో రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిండో ఆ గంట నుంచే నా మీద మా కమ్యూనిటీ వాళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఏమని, అంటే మీరే ఒక ఇదిలాగా ఉండి దించారనే భావన కలిపి వాళ్ళకు డెఫినెట్గా ఇప్పటి నుంచి రమ్యారావే ఫస్ట్ రోజు జీతాలు ఇప్పిస్తుంది, రమ్యారావే ఉద్యోగాలు ఇప్పిస్తుంది, రమ్యారావే పదవులు ఇప్పిస్తుంది, అన్నీ రేవంత్ రెడ్డి తోటి రమ్యారావే చేస్తుంది అనే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా నెల నెల గడుస్తూ ఉంటే ఇంకా అది ఇక చాలా టార్చర్ చేస్తూ ఉన్నారు. అన్ని పదవులు రెడ్డిలకే ఇస్తున్నారు. మరి నువ్వు కాళ్ళకు బలపం కట్టుకొని కనీసం చిన్నాన కులమని కూడా చూడకుండా దించేంత వరకు పనిచేసినావు కదా, ఏమిస్తుర్రు, నీకు ఏమొస్తుంది అనే ఇక విపరీతమైన టార్చర్ ట్రోలింగ్ పెడుతున్నారు. అయినా కూడా రమ్యారావు అక్కడ 10 ఏళ్ళు అందరు అధికారంలో ఉన్నప్పుడే నేను విపక్షంలో ఉండి పనిచేసిన దాన్ని దేనికి అదరలేదు బెదరలేదు. ఇప్పుడు నేను ఇట్లాంటి వాటికి కూడా ఏం జంకేది లేదు. కానీ ఏ రకంగా నా మీద కులం వాళ్ళు దాడి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనేది నేను వేమ్ నరేందర్ నాకు చూపించిన. ఒక దశలనైతే అసలు మరి కాంగ్రెస్ పార్టీలు ఉన్న వెలుమల్ని బహిష్కరించండి, ముఖ్యంగా మరి రమ్యారావుకి ఏ పదవి అన్నప్పుడు రమ్యారావుని ఎందుకు ఉంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో, బహిష్కరణ చెయ్యండి అనే దారుణమైన ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా నేను అన్నకు చూపించాను. చూపిస్తే అన్న సానుకూలంగా స్పందించిండ్రు. వేమ్ నరేందర్ రెడ్డి అన్న, నీకు తప్పకుండా మంచి అవకాశం వస్తుందమ్మా, అందరికీ కూడా అకామిడేట్ చేస్తున్నాం కదా, ఎప్పుడెప్పుడే మెల్లగా అవుతుంది కదా అని అన్న చెప్పిండ్రు. నేను కూడా పరిస్థితి అర్థం చేసుకుంటున్నా. అందుకే నేను రేవంత్ అన్నను కూడా ఏమీ ఇబ్బంది పెట్టలేదు, ఏమీ అన్నకి ఇబ్బంది అయ్యే పని చేయట్లేదు. అన్నను రోజు వెళ్ళి అన్నింటి ముందట ఉండి అన్నింట్లోకి వెళ్ళి కూడా నాకు ఏది ఏది నాది అని కూడా నేను ఏం అడగట్లేదు. అంటే చాలా సందర్భాల్లో చాలామందికి పదవులు ఇచ్చారు, ముందుండి పోరాడిన రమ్యారావుకు ఇవ్వలేని మీ వాళ్ళే, మీ కులం సభ్యులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు ఆరోపిస్తున్నారు. అంటే వాటన్నిటికీ కొంత బాధ కూడా మీలో బయట కనిపిస్తూ, అంటే లోపల కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ కొంతమందికైనా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి, అంటే ఏం చెప్పుకుంటున్నారు? నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. మీ దగ్గర వాళ్ళకైనా నేను ఎవరికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నాకు లేదు. ఎందుకంటే నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నా వెన్నంటి ఉండి నిర్భయంగా నీతో ఉన్నాము అని అన్న వాళ్ళు లేరు. భయంగా పరోక్షంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళదే అధికారము, ఏం జరుగుద్దో, ఈమె పక్షాన మాట్లాడితే మాకేమి ఇబ్బందో అని అనుకొని న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని ఏమనను. కాకపోతే మీరన్నట్టు నా బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి, బాధ నాకు ఇంకా పదవి రాలేదన్న బాధ కాదు, ట్రోల్ చేసే విధానాన్ని బట్టి నేను ఒక వేమన్నకు మటుకు నేను ట్రోలింగ్ చూపించాను, చెప్పాను. సో మొత్తానికైతే గతంలో ఉన్న చాలా అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ప్రభుత్వం విచారణ జరిపిన సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఒకవేళ వాళ్ళు జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తే రమ్యారావు రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే అక్రమాలకు సంబంధించి, ఇక్కడ వేరే విషయం కాదు, తప్పు జరిగింది అనుకొని తప్పు ప్రూవ్ కాకముందే జైలుకు మీరు పంపిర్రు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్నని ప్రూవ్ కాకముందే, అది ఫ్యాబ్రికేటా లేకుంటే అది నిజంగా జరిగిందా ఏంది అనేది ఎక్కడ ప్రూవ్ కావాలి, కోర్టులో ప్రూవ్ కావాలి. అవ్వకముందే మీరు అధికారం చేతులు ఉందని మీరు జైలుకి పంపిరు. మరి మీరు చేసిన అవినీతి ప్రూవ్ అయినప్పుడు, మరి మీరు చేసింది వాటికి ఆధారాలు దొరికినప్పుడు ఎవరైనా అతీతం కాదు కదా. దానికి నేనెందుకు బాధపడాలి? అధికారాన్ని అనుభవించింది వాళ్ళు, అవినీతి చేసింది వాళ్ళు అయినప్పుడు, అవి ఆధారాలు దొరికినప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించాలి. దానికి నేనెందుకు బాధపడాల్సి ఉంటుందండి? అంటే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి, గతంలో జరిగిన అక్రమాలు
వేల నుంచి లక్షల కోట్ల వరకు దాటాయి. భూములకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మిగతా కాంట్రాక్టులు కావచ్చు, సుంకిశాల లాంటి, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు కూడిపోయిన పరిస్థితి. విచారణ కమిషన్ ముందుకెళ్ళి చాలా విషయాల్ని బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అన్నిట్లో తీసుకురావాలండి. కరెక్ట్ ఈరోజు వెనస్డే, లాస్ట్ ట్యూస్డే నేను ఒక సందర్భంలో పూజకు పిలవడానికి నేను రేవంత్ అన్న యూఎస్లో ఉన్నప్పుడు నేను రేవంత్ అన్న ఇంటికి వెళ్ళిన, గీతావదిని అమ్మ దగ్గరికి వెళ్ళిన టైం తీసుకొని. వెళ్ళినప్పుడు నేను కూడా తన నోటీసులు వచ్చినాక అన్న బిజీ ఉంటారు, విష్ చేస్తాం కానీ చెప్పేంత టైం ఉంటుందో ఉండదో అనుకొని, మీరు ఇప్పుడు అవినీతి అన్నారు కాబట్టి చిన్న దగ్గర నుంచి వేల కోట్లు లక్షల కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది, జరుగుతూనే ఉంది కూడా. దాంట్లో ఒక ఉదాహరణ నేను గీతావదినమ్మకు చెప్పిన, రేషన్ కార్డుల విషయంలో పిల్లలు అమెరికాలో ఉన్నవాళ్ళు ఎకరం నుంచి 50 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా, కార్లు ఒక కారు 2 కార్లు 3 కార్లు మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డుది. ఏ రకంగా వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది? ఆ వైట్ రేషన్ కార్డు మీద బిలో పావర్టీ వాళ్ళకు చెందాల్సిన 20 కిలోల దొడ్డు బియ్యాన్ని, పేదలకు చెందాల్సిన దొడ్డు బియ్యాన్ని రేషన్ షాప్ ద్వారా వీళ్ళు తీసుకొనుకుంటూ వీళ్ళు ఇంటికి తెచ్చుకోకుండా ఇవి మళ్ళీ అక్కడనే రేషన్ డీలర్కే ఇచ్చేసి తమ్మునైళ్ళు పెట్టి 200 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క పర్సన్ 200. అట్లా ఆ రేషన్ కార్డులని చూస్తే ఎన్ని వేల కోట్ల బడ్జెట్. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు అసలు మీ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూసుకోకుండా, ఏమవుతుందో చూసుకోకుండా, ఈరోజు బడ్జెట్ లేకపోయినా అష్టకష్టాలు పడుకుంటూ పొదుపు చేసుకుంటూ పక్క దేశాల్లోకి వెళ్ళి ఇక్కడ పండుగ పబ్బాన్ని మర్చిపోయి కూడా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు పక్క దేశాలకు వెళ్ళి అక్కడ రుణాలు తెచ్చుకుంటూ రుణమాఫీ చేస్తుంటే ఈరోజు ఈ నాయకులు అవాకు చెవాకలు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ నుంచి ఒకటే అడుగుతున్నా, ఇది కూడా నా నోటీసులకు ఎట్లొచ్చింది అంటే, ఈ వైట్ రేషన్ కార్డు ఈ కార్లు ఉన్నోళ్ళు, పిల్లలు అమెరికాలో ఉన్నోళ్ళు తీసుకుంటున్న విషయం కూడా నా నోటీసులకు ఎట్లొచ్చిందంటే, కరీంనగర్లోనే, మీరు కరీంనగర్ నేను కరీంనగర్, మన కరీంనగర్లోనే నా ఫ్రెండ్ సుగత అని ఉంటుంది. తను చెప్పింది ఇట్లా జరుగుతుంది, తీసుకుంటున్నారు, ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. మరి అంతా ఉన్నప్పుడు అంత మా ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ మా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాన్ని ఫలంగా పొందుకుంటూ మళ్ళీ మా ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ మళ్ళీ బీఆర్ఎస్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మీకేం నైతిక అర్హత ఉంది ఆ బియ్యం తీసుకోవడానికి? అంత రేషం ఉన్న వాళ్ళు పేదలకు చెందాల్సిన దాన్ని మీరు వైట్ కార్డు తీసుకోవడమే నేరము. ఆ వైట్ కార్డు కూడా వీళ్ళకి ఎట్లొస్తుంది అంటే, రేషన్ డీలర్కి ఒక 2000 3000 ఇచ్చుకుంటూ కార్డులు తీసుకుంటూ, ఇది మొన్న నేను గీతావదినమ్మ దృష్టికి తీసుకొచ్చిన. చాలా రేషన్ కార్డు షాపులకి చాలా మంది కార్లు వేసుకుని వచ్చి బియ్యం తీసుకుంటున్న సందర్భాలు చాలా చోట్ల చూడొచ్చు. అదేనండి, ఇప్పుడు 10 మంది వస్తే 200 అట్లా ఎన్ని డబ్బులు అవుతాయండి? అవన్నీ కూడా వెరిఫై చేస్తే ఇప్పుడు మాకు కొంచెం బడ్జెట్కి ఇబ్బంది ఉండదు కదా. మరి ఈ తీసుకునే వాళ్ళు ఈ 200 కోసం కూడా లాలూచి పడే వీళ్ళు ప్రభుత్వాన్ని తిట్టే అర్హత ఉందా వీళ్ళకు? ఇప్పుడు పాత ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఫామ్ హౌస్ కాడ ఉండి ఆయనను చూసుకోవాల్సిన వీళ్ళు మా ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉందండి? నేను డెఫినెట్గా ఇది గీతావదినమ్మ దృష్టికి తీసుకొచ్చిన, ఇది బడ్జెట్ కూడా మనకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఇది వెరిఫై చేయండి, అన్నకు చెప్పండి అని కూడా నేను వదినమ్మకు చెప్పినది సందర్భంగా చెప్పాల్సి వచ్చింది. ఈ మధ్య కేసీఆర్ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు, ఫామ్ హౌస్లో ఉన్నాడు అనేది ఒక విపరీతమైన ట్రోల్ నడిచింది సోషల్ మీడియాలో, మీకు గ్రూపులలో కూడా వచ్చి ఉంటుంది. మీకు ఏమైనా సమాచారం ఉందా? ఉందండి. అంటే ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాడా, లేకుంటే జ్వరం ఏమైనా వచ్చి కొంత వయసు పరంగా ఏమైనా ఇబ్బంది ఉందా? ఆయన వయసు పరంగా ఎప్పుడు ఇబ్బంది ఫీల్ అవ్వరు, ఇప్పుడు మానసికంగా ఫీల్ అవుతున్నారు, కొంచెం ఆయనకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి. అంటే మానసికంగానే హెల్త్ ఇష్యూస్ ప్రారంభమైన అనుకోవచ్చా? ఎప్పుడు కానీ మనం ఎవరమైనా కూడా హెల్త్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నా మెంటల్గా కరెక్ట్ లేకుండానే ఆ ప్రెషర్ హెల్త్ మీద కూడా పడుతుంది. అధికారం లేదనేది కూడా ఒక భావన వస్తుంది ప్రతిసారి. అధికారం లేదన్న బాధ కంటే ముఖ్యంగా నేను ఇన్ని పథకాలు పెట్టి ఇంత కరెక్ట్గా ఇంత చేసినా ఇవి ఇంప్లిమెంట్ ఎందుకు అవ్వలేదు, ప్రజలు ఈరోజు ఎందుకు ఇట్లా తీర్పిచ్చిండ్రు, ఈ అవినీతి చేసి మొత్తం నాకు ఇట్లా వచ్చింది, అన్ని రంగాల్లో ఇంత అవినీతి ఇంత దారుణంగా జరిగిందా, నేను కరెక్ట్ యాక్సెస్ ఎందుకు ఇవ్వలేకపోయినా, ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పేది కూడా నాకు రిపోర్ట్ కూడా కినివి చేసేసి లాస్ట్కు నా పరిస్థితి ఇక్కడికి తెచ్చేసిండ్రు, తెలంగాణ తెచ్చి ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నోని పాతాళంకు దొక్కేసే పరిస్థితి
కుదురుపాక కోటరీ వేసేసింది కదా అన్న బాధలు ఉన్నారు. ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందంటారు? మామూలు కేసీఆర్ ఎన్ని కోట్లు సంపాదించాడని అనుకోవచ్చు అంటే మీ మాటల్లోనే. నేను ఇప్పుడు మీకు ప్రూవ్ మీన్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు కూడా అన్నారు కార్లలో వచ్చిన వాళ్ళు కూడా రేషన్ కార్డుకి వచ్చి తీసుకున్నారు అని. నా ఫ్రెండ్ చెప్తే నా దృష్టికి వచ్చిందన్న, నా దృష్టికి వచ్చింది. నేను ముఖ్యమంత్రి గారి వైఫ్ గీతా వదినమ్మకు చెప్పిన అన్న. ఎందుకంటే తను చెప్తే తెలుస్తుంది, దాని మీద వెరిఫై జరగాలి. నేను కూడా ఇక నిన్న మొన్న రాఖీ సందర్భంగా ఉత్తమన్నకి ఈ విషయం చెప్పలేదు. డెఫినెట్గా ఉత్తమన్న దృష్టికి కూడా నేను తీసుకొస్తా. డెఫినెట్గా దీని మీద వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని తిట్టే వాళ్లకు అర్హత లేదు తీసుకోవడానికి. ఎవరైతే ఎలిజిబుల్లో బిలో పావర్టీ వాళ్ళే తీసుకోవాలి. ఇట్లా చాలా వాటిలో వెరిఫై ప్రాజెక్టులు, మిగతా భూములు. ఈ చిన్నది ఇంత ఉందంటే పెద్ద ఎట్లుంటాయి మీరు ఊహించుకోండి. అందుకని నేను ఈ చిన్నదాని నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఒకప్పుడు కేసీఆర్ ఆడి కారు కొంటేనే పెద్ద వార్త. తదుపరి చాలా ఇక ఆయన ఎక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితి. మీరు ఎంతసేపు ఓన్లీ కేసీఆర్నే చూస్తుండ్రండి. కేసీఆర్ అన్నట్టు ఆయన నేను ఒకటే కుటుంబంలో మేము గోల్డెన్ స్పూన్ అనుకోండి, సిల్వర్ స్పూన్ అనుకోండి, అట్లనే పుట్టినాం. కానీ డెఫినెట్గా అండి మీరు రండి, మీరు వస్తా అంటే నేను తీసుకెళ్తా, మా చరిత్ర చూపిస్తా, మా తాతమ్మది మా తాతది మాకు ఎన్ని 100 ఎకరాలు ఉంటాయి నేను అన్నీ కూడా చూపిస్తా. కాలక్రమేణా కుటుంబం పెద్దది కాబట్టి కరిగిపోయింది, అది డిఫరెంట్. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ పారగాన్ స్లిప్పర్లకే పారగాన్ చెప్పులకే పరిమితమైనోడు 1000 కోట్లకి ఎట్లా వచ్చిండు? అదెందుకు చూస్తలేరు? ఎంతసేపు అందరూ కేసీఆర్నే చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక గుడికి వెళ్తాం, చెప్పులు ఎవరు వేసుకున్నారు, ఎవరు 1000 కోట్లకు పరిమితమైండు అంటే పెరిగారు. ఏ అర్హత లేకున్నా రాజకీయ ఓనమాల్లో ఆ నుంచి రౌతు వరకు తెలియదు. రాజకీయం అంటే ఆ అక్షరంకు అర్థం కూడా తెలియదు. అట్లాంటోడు అడ్డదారుల రాజ్యసభ అయ్యి మళ్ళీ రెండోసారి కూడా నాకే కావాలి, ఒక బీసీకి ఇస్తామంటే కూడా డైజెస్ట్ చేసుకోలేక అది కూడా మళ్ళీ నాకే కావాలన్న అష్టదరిద్రుడు ఈరోజు ఏమంటారు మన అంబానీల లైన్లకు వెళ్ళిపోయే రకంగా అయిపోయినోడు వాడేనండి. ఈరోజు కేసీఆర్ మూల విరాట్ అయి ఫామ్ హౌస్లో కూర్చునే పరిస్థితి తెచ్చితే వాడు. అంత పేరు కూడా చెప్పండి, వారు అంటే ఎవరికి తెలుస్తుంది? వారు అని నేను గౌరవించాల్సిన అవసరమే లేదు, వాడు అంటున్నానండి. ఇంత ఓపెన్గా చెప్తున్నా. వారు అని ఎందుకంటాం? వారు అని ఎవరిని అంటాం? గౌరవించుకునే పరిస్థితులు ఉన్న వాళ్ళు, దానికి అర్హత ఉన్న వాళ్ళను వారు అంటాం. ఆ కెమెరామెన్ అంట అవసరమైతే వారు అని. కానీ వాడిని నేను వారు ఏందండి, వాడో లోఫర్. వాడు తెలంగాణ ప్రజలను ఈరోజు మా ప్రభుత్వానికి బడ్జెట్ లేకుంటే ఇబ్బంది పడుడు, తెలంగాణ ప్రజలకు ఈరోజు అష్టకష్టాల్లో ఇన్ని కోట్ల అప్పులైపోయి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇబ్బంది పడే విధంగా చేసిన దరిద్రుడు. ఆ దరిద్రుని కోటరి ఈరోజు ఒక కల్వకుంట్ల వంశంలో పుట్టిన కవిత జైల్లో ఉండే పరిస్థితి, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఈరోజు మూలకం వండే పరిస్థితి, కేసీఆర్ని చేసిన పరిస్థితి, అదంతా ఆ శకునుగాడు, ఆ లోఫర్, నీచుడు, అసలు వడ్సే ఉండే ఆ సంతోష్ గాడు. అంటే జోగిన్పల్లి సంతోష్ కుమారు అంత వ్యవస్థ నడిపే స్థాయిలో ఉన్నాడంటారా? తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గారంటే సినీ నటి నుంచి ముఖ్యమంత్రి వరకు జయలలిత అంటే అందరికీ తెలుసు. శశికళ ఎవరికి తెలుసా అండి? ఓన్లీ ఫోటోగ్రాఫర్ ఏ రకంగా అక్కడ ఆమె పట్టు. పన్నీర్ సెల్వం లాంటి అయినా కూడా శశికళ కాళ్ళు మొక్కే పరిస్థితికి ఆమె గ్రిప్ తెచ్చుకుంది. అట్లనే బయట వ్యక్తి అయిన ఆమెనే అంత పట్టు తెచ్చుకుంటే వీడు భార్య తరఫు బంధు, వీడు ఏ రకంగా చేసుకొని ఉండాలి? నేను చెప్తున్నా కదండి, పారగాన్ స్లిప్పర్ లోడు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? మూడు ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి? తీసుకుపోతుంది ప్రతి సందర్భంలో. మీరు ఎంతసేపు కేసీఆర్ అంటున్నారు కానీ వాడికి 3 ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి? ఏది ఎట్లా వచ్చినాయి? 3 కోట్ల కారు ఎక్కుతే దిగితే 3 కోట్ల కారు, ప్రైవేట్ చాపర్సు ఏరికెళ్ళి వచ్చినాయి. ఏం కష్టం చేస్తే సొంతంగా ప్రైవేట్ చాపర్ సొంతంగా. కొన్ని మీలాంటి శాటిలైట్ ఛానల్లో కొన్ని బినామీలు ఉన్నారు వాడికి, కొన్ని ఇట్లా డైరెక్ట్ భాగస్వామ్యం ఉంది. ఏడికెళ్ళి వచ్చిందండి అదంతా? తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదు అది. అంత మ్యాన్ప్లేట్ జరుగుతున్న క్రమంలో కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ కానీ ఎవ్వరు చూడని సందర్భంలో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాడా? హరీష్ ఒకటే చేసిండండి,
మేనమామ ఇజ్జెప్తా చేయడమే హరీష్కు తెలుసు. ఒక ఇంటెలిజెన్స్ చీఫే బయట ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రికి ఇవ్వడానికి వస్తే కూడా డైరెక్ట్ యాక్సెస్ లేక ఈ ద్వారపాలకునికి ఈ నీచుడు శకునుగానికి ఇచ్చిపోతే వాడు రిపోర్ట్ని కింద మీద చేసి ఇస్తే అంత బాగానే ఉన్నది అనుకుంటాడు కదా. అంటే ఓవరాల్గా బ్యాక్ ఎండ్ నుంచి ప్రభుత్వాన్ని నడుపుకుంటూ తీసుకుపోయింది ఆయనే. బ్యాక్ ఎండ్ లోపలికి ఫ్రంట్ ఎండే, నో బ్యాక్ ఎండ్. అంటే లోపలికి ఎవరు రావాలన్నా బయటకు ఎవరు వెళ్ళాలన్నా కూడా ఆయనదే. ఇప్పుడు డీజీ ఉన్న శివధర్ రెడ్డి గారు కూడా, ఇప్పుడు విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు గారు కూడా వాళ్ళకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వక గంటలు ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేసి కనీసము వాళ్ళ వయసు, వాళ్ళ హోదా, వాళ్ళ ఎక్స్పీరియన్సు, అసలు వాళ్ళ ఎడమ కాలు గోరు కూడా సరిపడు వీడు అర్హుడుగా. అట్లాంటి వాడు వాళ్ళని అంత అవమానాలు చేసిండు, అంత ఇబ్బందులు పెట్టిండు. వాళ్ళని కేసీఆర్ గెలవనీయలే కదండి. కలవనిస్తే వాస్తవ పరిస్థితి తెలిస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు, మన పథకాలు రీచ్ అవుతున్నాయా లేదా, మన అన్ని ఆర్భాటాలే ఏముంటుంది అనేది ఆయనకు తెలిస్తే కొంచెం సవరించుకొని కావచ్చు. ఈ మధ్యకాలంలో గత 2 రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్లో ఉండాలనేది కేటీఆర్ డిమాండ్. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారు అనేది ఆయన ఆరోపణ. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని లేపేస్తాం అంటున్నాడు. అసలు అసహనంతో, అధికారం లేదన్న అసహనంతో ఏం మాట్లాడుతుండ్రో ఆ బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమవుతలేదు. అసలు అక్కడ కేటీఆర్ నుంచి మొదలుకొని చిన్న స్థాయి వరకు కూడా డగోలుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు రాజీవ్ గాంధీ గారి పేరు పలికే అర్హతనన్న మీకున్నదా? కుటుంబం అదే రాజీవ్ గాంధీ గారి లేకపోయినా ఆ ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకుంటాం అనుకుంటూ వెళ్ళింది థ్యాంక్స్ పేరు మీద, జరిగిందేందో ప్రజలందరికీ కూడా తెలుసు. అట్లాంటి మీరు ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టనీయము, విమానాశ్రయం పేరు మారుస్తాము అనే అర్హత వీళ్ళకు ఉందా? డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి, మా కాంగ్రెస్ పార్టీకి, మా ప్రభుత్వానికి ఏ విగ్రహము ఎప్పుడు ఎట్లా ఏ డిజైన్ తోటి ఎట్లా పెట్టాలో చాలా బాగా తెలుసు. అది ఎవరిని అవమానించడానికి కాదు, ఎవరిని తృప్తిపరచడానికి కాదు. డెఫినెట్గా ప్రజలు ఆమోదించే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా డెఫినెట్గా మా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఇంట్లో కూర్చొని డిజైన్ చేసుకొని తెలంగాణ తల్లి ఇట్లుండాలని సొంతంగా డిజైన్ చేసుకోలేదు. ఈ ఇంట్లో కూర్చొని రిమోట్ ఆన్ చేయట్లేదు. ప్రత్యక్షంగా ప్రభుత్వ సలహాదారులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్న అందరితోటి నిన్న స్థల పరిశీలన చేసిండ్రు. ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎప్పుడు పెడితే బాగుంటుంది. ఆల్రెడీ నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. మా సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా December 9 నాడు డెఫినెట్గా పెడతాము అని పెట్టి చూపిస్తారు కూడా. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వము అభివృద్ధి పథంలో ముందు కొనసాగుతుంది. తనకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో రకమైన అంటే పదవి కావచ్చు, గౌరవాన్ని ఖచ్చితంగా కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు, వాళ్ళు గతంలో చేసిన అవినీతి పైన కూడా విచారణ జరుగుతుంది, ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదని చెప్పి రమ్యారావు చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.